ఆగండి ఆగండి. ఎప్పుడు చికెన్ విత్ చపాతీ అండ్ మటన్ విత్ చపాతీ అయినా ఒక్కసారి ఈ సోయా కీమా కర్రీతో చపాతీ ట్రై చేయండి. మామూలుగా ఉండదు, అదిరిపోతుంది అంతే. ముందుగా ఒక కప్పు సోయా చంక్స్ హాట్ వాటర్లో నానబెట్టుకొని స్వీట్ చేసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టించుకోవాలి చిన్న గ్రాన్యువల్స్ లాగా. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక 2 మీడియం సైజు టమాటా ప్యూరీని వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని టమాటాలు వేయించుకున్న తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మటన్ మసాలాను కూడా వేసుకొని మసాలాను వేయించుకున్నాక సోయా గ్రాన్యువల్స్ వేసి ఒకసారి కలిసేటట్టు మొత్తాన్ని కలిపేసుకొని 1.5 వరకు గ్లాస్ వాటర్ని వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేనేటప్పుడు మీగడను కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీతో తింటే అద్దిరిపోతుంది.